హాయ్ ఫ్రెండ్స్, బియ్యం అయితే కడుగుతున్నా. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడు కొద్దిగా అయినాకైతే. పెయిన్ అయితే కొంచెం తగ్గిందండి, నిన్నటి కంటే ఈరోజు కొంచెం పర్లేదు, తగ్గిందన్నమాట. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినావు కదా, ఒక సిస్టర్ కామెంట్ పెట్టిరు కదా, ఏదో ఏంటది ఏం టాబ్లెట్, అదే టాబ్లెట్ అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. రేపటి ప్యాన్ టాప్ అంటే నేను అదే టాబ్లెట్ ఏమని చెప్పలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఒక ఇంజెక్షన్ అయితే వేసారన్నమాట. ఆ ఇంజెక్షన్ వేయించుకుంటే మెడిసిన్ టాబ్లెట్స్ రాస్తే తీసుకున్నాను. ఇంటికి వచ్చాక చూశాను అన్నమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే ఈ టాబ్లెట్ వేసుకోండి, మా ఆయనకు కూడా సేమ్ పెయిన్ ఇట్లా వస్తుంటే ఆ టాబ్లెట్ వాడాడు, వారం రోజులు వాడితే తగ్గిందని అన్నారు కదా. ఇంటికి వచ్చాక చూస్తే ఏదో టాబ్లెట్ అన్నారు కదా అని చూస్తే సేమ్ అదేనన్నమాట. సేమ్ పేరైతే ఒకటే ఉంది. ఓకే, అది ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలంట, పరిగడుపున వేసుకోవాలంట, ఏం తినకముందు. రేపటి నుంచి అయితే వేసుకుందామని ఇవాళ మధ్యాహ్నం చూపించుకొని వచ్చానుగా, ఇవాళ వేసుకోలేదుగా. ఏం కూర వండుతానో చెప్పు. కూర శనగపప్పు నానబెట్టిన, పచ్చి శనగపప్పు, అదైతే కూర వండుదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నానబెట్టినా, ఇప్పుడే రేషన్ షాప్కి అయితే వెళ్ళి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక బియ్యం తేవాలి కదా, ఈ నెల బియ్యం తెచ్చుకోవాలి కదా, రేషన్ బియ్యం అని అయితే పోయి వచ్చామన్నమాట. పిల్లలు ఇంటి దగ్గరనే ఉంచి పోయి వచ్చాం. దగ్గరే, ఒక కిలోమీటర్న్నర, రెండు కిలోమీటర్న్నర ఉంటుంది, కిలోమీటర్న్నర ఉంటుంది రేషన్ షాప్ అయితే. పోయి అయితే రైస్ అయితే పట్టుకొని వచ్చాము. తొందర అయితే కానివ్వు. విజయవంతంగా రేపటి నుంచి హాలిడేస్ ఇక నిజమైన చందమామ కాదు, ప్లాస్టిక్ తో చేసిన చందమామ. సౌండ్ తగ్గి పిచ్చమ్మ, కొంచెం సౌండ్ తగ్గి. అంటే మిల్లులకైతే కొద్ది బియ్యం రావట్లేదు. ఇక్కడ మిల్లు ఉంది ఫ్రెండ్స్ దగ్గరలోనే. ఇప్పుడు చూస్తేనైతే అసలు ఇక మొత్తం చుట్టుపక్కల ఒడ్లు మొత్తం ఇక్కడికే వచ్చినాయి. మొత్తం బియ్యం బత్తాలే మిల్లు నిండా. కాదు, మొన్న తెంపిన పూలన్నీ అల్లేసినావా? మరి వాళ్ళకి ఉంచినావా? వాళ్ళకేవి పెట్టినా కదా. ఎప్పుడు? నిన్న స్కూల్ పెట్టప్పుడా? మరి ఇప్పుడు నేను చూస్తే మళ్ళీ అడుగుతారు కదా మాకే అని. అంటే పొద్దున నేను అడిగితే వద్దన్నారు, అందుకని ఇక నేనే ఇప్పుడు పెట్టుకున్నా. ఇదైతే నానబెట్టిన ఫ్రెండ్స్. ఇక నానలేదు, ఇంతకు ముందే జస్ట్ 10 నిమిషాలు అవుతుంది. ఇంకొక 15 నిమిషాలు అట్లా నానబెట్టుకుందాం. ఈ లోపు అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కోస్తామని నేనే ఉన్నానా. నువ్వే వండేస్తాయి. అప్పుడప్పుడైతే శనగపప్పు తోట అయితే కూర వండుతామన్నమాట. ఇంకా మీరైతే ఎప్పుడైనా వండుతారా అంటే వండొచ్చా, అసలు ఇలా మీరు వండుతారా లేదా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. అంటే ఇంట్లో ఇక అత్యవసరం అనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇట్లా పప్పులతోటి తింటే కొంచెం పిల్లలకు కూడా మంచిగా తినబుద్ధి అవుతుంది అనేసి అయితే ఇక ఇట్లయితే చేస్తా ఉంటాం. పప్పుతోటి కూర వండుతానైతే మొత్తం అన్నం తక్కువ, వాళ్ళు కూర ఎక్కువ తింటారు. మొత్తం గింజలు ఏరుకొని తింటారు. గింజలు ఏరుకొని తింటారు. ఏం తల్లి, ఇంకా రేపటి నుంచి హాలిడేస్, ఇంక రేపటి నుంచి ఉన్నదే టాస్క్. మరి ఈ ఛానల్లోనైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు చేయాలి ఏందనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఏ టైంకి చేస్తే మీరు, అంటే ఏ టైంకి ఫ్రీగా ఉంటారు మీరు అనేది అయితే కామెంట్ చేయండి అన్నమాట. ఇంకా మనం ఏదో ఒక టైం ఎంచుకొని లైవ్ చేసి ఆ టైంకి మీరు ఫ్రీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చిన్న డౌట్ తోటి అయితే మిమ్మల్ని అడుగుతాం అన్నమాట. అంటే నైట్ అయితే నైట్, డే టైం అయితే డే టైము, ఏ టైం అయితే ఆ టైంకి. అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, మేము చేయబోయే ఫస్ట్ లైవ్ అనమాట ఇప్పుడు. అందుకని ఇక మీకు తెలిసి ఉంటుంది కదా, చెప్పండి ఒకసారి. అయితే చాక్ అయితే దొరకట్లేదు నాకు, ఇందులో ఏమైనా ఉంది. ఇవైతే కట్ చేసినాయిగా. ఈ లోపైతే ఇక మా ఆయనకైతే నీళ్ళు పెట్టేసి వస్తా ఫ్రెండ్స్ స్నానానికి. కళ్ళు మండుతున్నాయి, ఉల్లిగడ్డలు అయితే బాగా కళ్ళు మండుతాయి. చీకటి పడుతుంది.
అక్కడే పెడితే అయిపోగానే ఆడ బోర్డు అంతా ఖరాబ్. నానని లోపు ఈ మధ్యలోపు ఆయిల్ తీస్తావా ఎంతలో? మధ్యలో చెప్తా అంటే ఇంకా ఆయిల్తో. అవును లేదు. లాస్ట్ ప్యాకెట్ ఫ్రెండ్స్ ఇక అయిపోయినాయి, సరుకులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఇల్లన్నమాట. చూడండి నేను ప్రతి నెల నింపుతా ఉంటా తీసుకొచ్చి, నేనే ఎంత చేస్తాం, ఏమేమో ఖాళీ చేస్తూ ఉంటుంది. సంతూర్ సబ్బులు ఒక 2 మాత్రమే మిగిలినాయి. బట్టల సబ్బులు అయితే అన్నీ అయిపోయినాయి. ఇదైతే ఇక గోధుమ పిండి చక్కెర ఇవన్నీ అయితే ఆఫ్ అయితే మిగిలినాయి ఫ్రెండ్స్. ఇక ఇదైతే పల్లీలు మినప్పప్పు వడలు చేద్దాం అనుకుంటున్నా కానీ టైం కుదరట్లేదు, అంటే అందుకని ఇక వేడి కావాలని లోపు టమాటాలు వేద్దాను కానీ మళ్ళీ నువ్వు ఇబ్బంది పడుతుంది. ఒక్కటైనా అట్లా వేయాలి. వేస్తే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా వేసి కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇంట్లో ఏం లేవు, ఓన్లీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉన్న టైంలో ఓన్లీ శనగపప్పు మాత్రం మన ఇంట్లో ఉంటే, శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఈ 2 మన ఇంట్లో ఉంటే మాత్రం ఇక ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. బియ్యం పెడుతుంది కానీ ఇటు గ్యాస్ చిన్నగా వస్తుంది. వదిలే. అన్నం లేదా? అన్నం అసలే లేదు. మరి పెట్టు మరి, మళ్ళీ కూర అయ్యి మళ్ళీ అన్నానికి మళ్ళీ ఒకసారి అంటే లేట్ అవుతుంది. మళ్ళీ టైం ఎంత అయింది ఇప్పుడు? అయిందా? 6 దాచేస్తుంది. ఈలోపు నీళ్ళు వేడవుతాయి. పిల్లలకు కూడా పోయాలి స్నానం. ఇక పుదీనా కట్ట ఒకటి ఉన్నది, పచ్చడి చేయాలి. మళ్ళా ఏం పచ్చడి? మళ్ళీ పచ్చడి చేయాలి. పుదీనా కట్ట ఉన్నది, మరి అది వేస్ట్ అవుతుంది. పుదీనా తోటి ఇంకేమన్నా చేస్తారో చూసి చేయాలి. అదే చూడాలి. చాలా మంది బిర్యానీ చేయమంటున్నారు ఫ్రెండ్స్. కాకపోతే ఇంట్లో అయితే ప్రస్తుతానికి సరుకులు అయితే లేవన్నమాట. సరుకులు తెచ్చుకున్నాక అయితే కంపల్సరీ అయితే చేస్తా. చాలా మంది అడుగుతున్నారు అక్క బిర్యానీ చేయవక్క అని. సరుకులల్లో అల్లం వెల్లిపాయలు కూడా రాయాలి. కరేపాకు దింపుతా అయిపో కొంచెం. ఇంట్లో లేదా? కొంచెం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర కూడా అయిపోయింది. అయ్యో నానిందా? చూడు 2 వేసుకో. పునిగిందా? అయినా మన చెట్లది కరేపాకు నిన్న మొన్ననే తెంపేసిన నేను, మొత్తం లేదు.
కొంచెం తగ్గిద్దాం గ్యాస్. కొన్ని అయితే వాటర్ అయితే పోసుకున్నా ఫ్రెండ్స్, ఇక ఇవైతే ఉడకాలి. మూత పెట్టుకుందాం సరిగా. గంజి ఉంపాలి అది. నేను ఉప్పు కారం వేసుకో. ఉప్పు కారమా? అన్నం అయితే గంజి ఉప్పుకో, మరి అన్నం మళ్ళీ ఒక్కోసారి మంచిగా కాదు. వేసారు చాలా ఇక ఉడికినట్టేనా? ఉప్పు కారం ఆ ఎసర్లో ఉన్నప్పుడు ఉప్పు కారం వేస్తే. టమాటా అయితే వేయలేదండి, టమాటా ఇంకా వద్దనే నేను వేయలేదు అన్నమాట. ఉన్నాయి సరే అయితే ఇక పోతుంది అనమాట. తర్వాతకి కొద్దిసేపు ఉంచుకుంటే. అన్నం బంద్ చేసినావు గ్యాస్? పంపాలి అయితే అయింది ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే అన్నం పెట్టమంటున్నారు. కూర ఉప్పు కారం అన్నీ వేసేసిన, అన్నీ వేసేసిన అయింది. కూర కూడా ఎక్కువ తీసుకుందాం. కొద్దిగా కారం ఎక్కువైందేమో అని డౌట్ కొడతాం. కొంచెం చేతికి వేసుకొని చూడపోయాను. పిల్లలు కూడా స్నానం చేసేసారు అన్నమాట. ఇంకా ఆకలి అయితే అన్నట్టుంది, అన్నం అంటారు. ఇలా గేమ్స్ ఆడారు ఫ్రెండ్స్ స్కూల్లో, అందుకే ఇక కొంచెం ఎగరడం వల్ల ఇంకా కొద్దిగా ఆకలి అనిపిస్తుంది. లేదా గుంజుకుందా అన్ను? గుంజిందిలే. మనం కూడా అన్నం సరిగ్గా తినట్లేదు, కళ్ళు తిరుగుడు అది ఇది అవుతుంది మన పని కూడా. సూప్ పెట్టినావా? సూపా? సూప్ ఎందుకు బిడ్డ? సూప్ ఉండదు ఇలా. నాకు నీళ్ళు పోసినావుగా, నీళ్ళన్నీ ఉడకడానికి నీళ్ళు పోసినా అయిపోయింది. అవి కూడా కలుపుతా. కాలుతుంది. చెల్లేది రిచ్చమ్మా, కూర్చున్నావా? కూర్చోలే, మమ్మీ తెస్తుందిలే, కూర్చో. సాప్ వేసుకున్నారా అమ్మా? 2 పట్టుకపో ప్లేట్లు. సాప్ వేసుకోవాలి, ఉట్టిగానే కూర్చున్నారు. సాప్ వేసుకోపోయారా? ఒక ముద్ద అదే చూద్దాం, కారం ఉంటే ఉప్పు అయినా ఇద్దాం. ఓకేనా? కలిపి వచ్చేసాయి.